దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరం నందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనసాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు పాపంతో జోలి ఇక ఏమీ లేక ఉండును. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. 1వ పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. 4వ అధ్యాయం 1-2 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. నిరాకారమైనటువంటి మా జీవితాలని నీ పోలికలోనికి, నీ స్వారూపంలోనికి మలచడానికి, పరలోకము నుండి ఈ భూలోకానికి రక్తమాంసాలు కలిగి ఈ లోకానికి వచ్చి ఉన్నాము. ఏ దోషము లేని వానిగా నిరూపించుకున్నావు ప్రభా. పునరుద్ధానుడై అక్షయుడై మరలా తిరిగి లేచి నిత్య జీవంలోనికి ప్రవేశించిన మా ఉదయమా, ఈ దినము ఉదయకాలము మాతో మీరు మాట్లాడి మీ మాటలు మాకు అనుగ్రహించేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడానికి మాకు సహాయం చేయాలి. వ్యర్థమైనటువంటి మాటలు మా నోట రాకున్నట్టుగా ఈ వాక్కులే మాతో మీరు మాట్లాడండి. ఆ మాటలను బట్టి మేము దిద్దుకునేవారు సిద్ధపరచండి. మా ప్రభువును, మా రక్షకులను, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాను. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. యేసుక్రీస్తు ప్రభు శరీరము కలిగి ఉన్నాడు, ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని పోలికలో నిర్మించబడిన మనం అందరం కూడా శరీరంతో ఉన్నాము, ఆత్మీయతతో కూడా ఉన్నాము, ఆత్మతో కూడా ఉన్నాము. కానీ ఆత్మ అనేది మనకి అవగాహన అవడం కష్టంగా ఉంది. శరీరంతో చూస్తున్నాం కనుక శరీరం ఉంది. కానీ శరీరంతో నిర్మాణం చేయబడినటువంటి మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. జీవరాశులు అనేకమైనవి ఉన్నాయి భూమి మీద. కానీ అన్నిటిలో కంటే మానవుడు ఒక ప్రత్యేకమైన జీవి. మానవుడు భూమి మీద శాశ్వతమైన వాడు కాదు. ఎప్పటికైనా పుట్టినవాడు గిట్టగా మానడు అని అనుకుంటాం. ఏ జీవైనా సరే జన్మించిందంటే మళ్ళా మరణించాల్సిందే. కనుక ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం, శ్రమ ఆయుధమా? శరీరానికి మనం ఆయుధాలు సంపాదించాలంటే ఎన్ని ఆయుధాలు ఉన్నాయండి? కర్ర ఒక ఆయుధమే, అవునా? ఖడ్గము ఒక ఆయుధమే, అవునా? తర్వాత తుపాకీలు ఇప్పుడు వచ్చినాయి అన్నీ కూడా ఆయుధమే. బాంబులు ఇట్లాంటివన్నీ కూడా ఆయుధాలే. కానీ ఇక్కడ వాక్యము పేతురు చెప్తున్న మాట శ్రమను ఆయుధముగా ధరించుకోవడం.
ఆయుధము ఎవరిని జయించడానికి? ఈ శ్రమ అనే ఆయుధం ఎవరిని జయించడానికి ఆయుధం ధరించుకోవాలి అమ్మా? మరణాన్ని జయించుతారు. పాపం అనేది మరణము, పాపానికి జీతము మరణము. కనుక మరణాన్ని జయించేది యేసుక్రీస్తు ప్రభువు శరీరమందు శ్రమపడెను అని అన్నాడు. అంటే ప్రభువు ఏం ధరించుకున్నారు? శ్రమను ధరించుకున్నారు. కనుక మనం కూడా ఆయుధముగా ధరించుకోమన్నారు. అంటే దేన్ని జయించడానికి? పాపాన్ని జయించడానికి. పాపం ఎక్కడుంది? లోకంలో. లోకమంతా ఏమై ఉంది? పాపంతో నింపబడి ఉంది. మరి లోకంతో మానవునికి ఏంటి సంబంధం? పోరాటమే. పోరాటం ఎందుకు? ఆత్మ సంబంధి కనుక. ఆత్మ శరీరం రెండు ఉన్నాయి కదా. అయితే నీకే పోరాటమా? నీ శరీరము నీలో ఉన్న ఆత్మతో పోరాడకుండా మనం పోయిన వారు చెప్పుకున్నాం కదా, నాలో ఉన్నటువంటి పాప నియమము, నా శరీరంలో ఉన్న పాప నియమము నాలో ఉన్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడి నన్ను లోపరుచుకొనుచున్నది అని చదువుకున్నాం కదా పోయినసారి. కనుక ఇప్పుడు మనం జయించాల్సింది అంటే మన శరీరానికి మనలో ఉన్న ఆత్మ శరీరంతోనే పోరాటము. అందుకనే మంచి పోరాటము పోరాడి తిని అని ఎవరు చెప్పారు? అపొస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తొదముట్టించి తిని, నా పరుగు నీతి కిరీటం, జీవ కిరీటం నా కొరకు ఉంచబడిందని చెప్పగలిగాడు. కనుక మనము ప్రార్థనకి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుడి బిడ్డలతో కలిసి ఉంటున్నాం, దేవుడి వాక్యాన్ని చదువుకుంటున్నాం. అంటిగా అంటున్నట్టుగా వాక్యం అంటున్నట్టుగా వాక్యం అంటున్నట్టుగా మా జీవితాలు కొనసాగిస్తున్నాం. పూర్తిగా వాక్యం అంటుకుంటే మెడిసిన్ అనేది ఎలా ఉంటుందంటే పైపోత ముందు ఉంటుంది, లోపలికి కడుపులోకి వేసుకునేది ఉంటుంది, ఇంజక్షన్ ద్వారా నరాల్లోనికి పంపించేది కూడా ఉంటుంది. మనం ఎలా ఉందంటే మన యొక్క భక్తి విధానము పైపోత ఏంటండి, భక్తి అనేది పైపోతలాగా ఉంది మంది. కనుక మనలోనికి అది ఆ దేవుని వాక్యం అంట ఎక్కడికి వెళ్ళాలంట? ఎముకలలోనికి, కండరంలోనికి, మూలికల్లోనికి కూడా వెళ్ళాలంట. అలా పైపోత పూస్తే ఏమవుతుంది? ఆ యొక్క జబ్బు ఏమైనా పోతుందా? పెయిన్ ఏమైనా పోతుందా? కాదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పేతురు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శ్రమలు పోగొట్టుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నామా? శ్రమలు భరించడానికి ప్రభు దగ్గరికి వస్తున్నామా? అంటే అయితే ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? శ్రమలు ధరించుకోవడానికి ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు.
కనుక పిల్లలు, అయితే శ్రమలు ఎప్పుడు వస్తాయి మనకి? ఎందుకు వస్తాయి శ్రమలు? ఒక అబద్ధికుడు స్నేహితులైతే వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తాయా? ఏమండి, వాళ్ళిద్దరు మంచి స్నేహితులే కదా. అబద్ధం రెండు స్నేహం అయింది. అలాగనే దేనికది స్నేహం, దొంగోడు స్నేహం అయితే అలాగా లోకంలో ఉన్నటువంటి దుష్టత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇద్దరు కలిశారంటే వాళ్ళిద్దరు స్నేహితులు. కానీ మంచికి చెడుకి స్నేహం కుదరదు. నీతికి అవినీతికి పొత్తెక్కడ కుదరదు. యథార్థత లేని దానికి పొత్తు కుదరదు. చీకటికి వెలుగుకి బంధం ఎక్కడ లేదు. కనుక మనం క్రీస్తు సంబంధులం అయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంబంధులుగా ఉన్నట్లయితే మనం కూడా వెలుగు సంబంధులుగానే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నారు. మనం కూడా వెలుగు సంబంధులుగానే వెంబడించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ శ్రమ అనుభవాన్ని మనం ఆహ్వానించాల్సినటువంటి వారంగా ఉన్నాం. శ్రమలు దేనిని బట్టి శ్రమలు? దేనిని బట్టి మనం శ్రమలు అనుభవించాలి? మంచి చేసి శ్రమ అనుభవించటం, మేలు చేసి కీడు అనిపించటం మంచిదే కదా అని వ్రాయబడిందే కదా. కానీ కీడు చేసి కీడు అనిపించటం అది పెద్ద చెప్పదగిందే కాదు. ఎందుకంటే మనం కీడు చేసాం కనుక. మనం ప్రేమించి ద్వేషించబడటం అనేది, ప్రేమించి ద్వేషించబడటం మేలే కదా. కనుక మేలైన దానిని మనం ఎంచుకోగలిగే స్థితిలో ఉంటే అప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం రాగలుగుతున్నాం. క్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకునే వారంగా ఉంటాం. యేసుప్రభు వారు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ లక్షణాలని మనలో స్థిరపరచుకోవడానికి మనం లేకపోతున్నాం. కనుక ప్రభువుని బట్టి మనం ప్రభువునందు ఐక్యపరచబడినప్పుడు, ప్రభువారం అని చెప్పుకుంటున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు. బహుశా ఎన్నో సమస్యలు రావచ్చు. పూర్వకాలం కానీ ఈ కాలం కానీ ఎన్నెన్నో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. పోరాడి చాలామంది పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ పోరాటంలో జయించగలిగినటువంటి స్థితి శ్రమ. మనం చూస్తే ఏబుని మనం చూస్తాం. ఏబు ఎలాగా ధనవంతుడు, ఊజు దేశంలోనే ధనవంతుడు, కానీ నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని వ్రాయబడింది. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఏబుకి అంటే శ్రమనే ఆయుధాన్ని అలా ధరించుకున్నాడు. మరి చదువుకోవడం వరకే మనం పరిమితం చేసుకున్నామా దేవుని వాక్యాన్ని? ఏదైనా మనం కొంచెమైనా మన కొరకు మనం పరిగెత్తి మనలోనికి తీసుకుందామా అనే ఒక ఆలోచన మనకి కలగాలి క్రైస్తవులు అయినప్పుడు. అంతే కదా. సందర్భాలు రావా? వస్తాయి. కానీ దేవుడు ఎప్పుడూ నీకు సహాయకుడిగానే ఉంటాడు. విడిచిపెట్టినా దేవుడు నేను విడిచిపెట్టడు, విడవడు, ఎడబాయడు. ఏబు శ్రమలలో ఆయన శ్రమ తన ఉన్నటువంటి ఆస్తి అంతా పోవడానికి, తనకున్న పిల్లలు చనిపోవడానికి, అపవాదైనవాడు అంత
ఫైట్ చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ ఏబు శరీరానికి వ్యాధి రావడానికి కూడా అనుమతి ఇచ్చాడు, కానీ ప్రాణం తీయడానికి కనుక ఇక్కడ దేవుడు అనుమతిస్తేనే ఏబు పిల్లలు చనిపోయారు. మరలా దేవుడు ఏం చేశాడు? అంతమంది మామూలుగానే వచ్చారా లేదా? 7 కుమారులు 3 కుమార్తెలు. ఆస్తి 2 రెట్లు వచ్చింది, రెట్టింపు 2 రెట్లు వచ్చింది. కనుక మరి ఏమో ప్రాణం మీదకి అధికారం లేదు, ప్రాణం మీదకి అధికారం లేదు. కానీ శ్రమలో కూడా నీతిని విడిచిపెట్టలేదు అని రాయబడింది. నేను నీతిని గట్టిగా పట్టుకున్నాడు. యథార్థతను నేను విడవను, నీతిని నేను గట్టిగా పట్టుకోలేను. పిల్లలు ఎందుకు ఈ ఏబు గురించి ఇలా రాయబడింది? ఇప్పుడు సమాజంలో, ఇప్పుడు భక్తి చేస్తున్న సమాజంలో, ఇప్పుడున్న క్రైస్తవత్వంలో వస్తున్న రీతిలో వచ్చే శ్రమలో మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఒక పిల్లోడు కాదు 10 మంది పిల్లలు చనిపోతే, ఆస్తి అంతా పోతే, ఎంతో ఆ గూజు దేశానికే ధనవంతుడై ఉండి అతనంటే ఏమంటేనే భయపడిపోయే కుక్కలతో సమానులు ఇలా అని అన్నాడు. అసలు అలాంటి వారికి ఏమైపోయాడు? లోకు అయిపోయాడు. శరీరానికి వ్యాధి వస్తుంటే ఆ వ్యాధిని అది మనం ఏమనుకుంటాం చెప్పండి? ఒక్కోసారి అలాంటి సందర్భాల్లో ఎవరైనా అట్లా కనపడ్డారు అనుకోండి, ఇక్కడ భక్తి చేసే మనం కూడా ఏమనుకుంటాం? గుర్తించగలుగుతాం మనం? అని అనుకుంటారు. అదే స్నేహితులు వచ్చి ఎంత మాట్లాడారు, ఏదేమైనప్పటికీ కూడా ఆయన, కానీ మనం అపార్థం చేసుకుంటాం. మనిషిని అర్థం చేసుకోలేదు. ప్రతి మనిషిని అర్థం చేసుకునే అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మనం మొత్తం పోగొట్టుకున్నాడు. అన్ని పోయినాయి, ఏదో చేశాడు, ఏదో పాపం చేశాడు, ఎవలే ఏదో జరిగింది ఎవలే అని అనుకుంటాం మనం. కానీ అది ఒక పరీక్షలో సరే ఆయనకి తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, అపవాదికి తెలుసు. ఇలాంటివి కూడా ఉంటాయా? మనిషి విషయంలో అపవాదికి దేవునికి తెలిసినటువంటి రీతిలో మానవుడు శ్రమ పడతాడా? అంటే ఏ విషయంలో శ్రమ జరిగినప్పుడు నీ విషయంలో నా విషయంలో కూడా ఉండొచ్చుగా ఒక్కోసారి. అంటే అంత లేకపోయినా పిల్లలు చనిపోయినా, ఆస్తి అంతా పోయినా, అంతా పోయినా, అలా కాకపోయినా ఒకవేళ నువ్వు చేస్తున్న భక్తి విధానాల్లో దేవుడు నీ పక్షాన సాక్ష్యమిస్తున్నప్పుడు, అపవాది నిన్ను చెదరగొట్టడానికి వచ్చినప్పుడు మనం నిలిచేవారుగా ఉంటామా? నిలిచే అంటే ఆ మెట్టుకి రావట్లా, మనం ఆ మెట్టుకి రావట్లా. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక బలహీనమైనటువంటి రీతిలోనే దిగజారిపోయే పరిస్థితులు మనలో కనబడుతున్నాయి. కానీ వాస్తవానికి ఆ మెట్టు పొందుకోట్ల నిలబడటల్లా నిలిచిన వారంగా లేదు. కనుక ఇక్కడ ఏం గురించి మనం చూస్తున్నాం? పాత నిబంధనలో ప్రవక్తల గురించి చూస్తున్నాం, యేసు ప్రభువుని గురించి చూస్తున్నాం, తర్వాత ఆయన ఏర్పరచుకున్న శిష్యులని గురించి చూస్తున్నాం. వారు లోకంలో ధనవంతుల ధనం కోసం వారు దేవుని వెంబడించారా? నీతి కోసం దేవుని వెంబడించారా? నీతి కోసమే. ఎందుకని?
మానవుడికి నీతి కావాలి. మానవుడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నీతిమంతుడే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. ధనవంతుడు కాజాలడు, కాలేడు. కనుక మనకు ఉన్నదంతా ఏం చేయాలంటారు? ప్రభు ఎన్నో విధాలుగా కొన్ని ఉపమానాలు చెప్పారు. ఉన్నదంతా అమ్మి ఆ ముత్యమును కొనుక్కున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. ఏమిటా ముత్యం అని అంటే రక్షణ. అంతా అమ్మి అది కొనుక్కున్నాడు. కనుక మనం ఉన్నదంతా ఏం చేసేవాళ్ళు తీసేసుకోవడానికి ప్రయత్నం. అంటే ఏది తీసేసుకోవాలి, ఏది ఉంచుకోవాలి అనేది అవగాహన కూడా కావాలి. అందరూ పోయారు, కానీ ఆయన శ్రమను ధరించాడు, అంటే ఆయుధముగా ధరించుకున్నాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ పెరుగులో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? అంతా పోయింది కదా, భార్య వచ్చింది, మాట్లాడింది కదా. భార్య ఏం మాట్లాడింది? దేవుణ్ణి దూషించి మరణం కమ్మ. అంటే ఆమె కూడా చూడలేకపోయింది. ఆ తర్వాత ఆమె ఇచ్చే సలహా ఏంటంటే దేవుణ్ణి దూషించమాట. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నాం. దేవుడు ఇస్తే మనం పొందుకున్నాం కానీ అదని చూడు ఎంత చక్కని మాట మాట్లాడాడు. శ్రమ అనుభవించడం తగవా, సుఖమే అనుభవిస్తావా దేవుని దగ్గర నుంచి అని ఆయన అంత భక్తి మెట్టుని నిలుపుకున్నాడు. ఆ నిలుపుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీచుడను. అవునండి, నీతిమంతుడా అన్నాడా? నేను అది చేశాను, ఇది చేశాను, ఈ మంచి చేశాను, ఆ మంచి చేశాను అని మనం చెప్తాం ఇతరుల మీద. చెప్పండి, ఇతరుల మీద ఏం చెప్తాం మనం? ఏదో చెప్తాం కదా. మనలో మచ్చ పడనీవు, మనలో డాగు పడనీవు. మనకి డాగు ఉంది. చాలా మంది అక్కడ చూడండి మంచి కాయలండి, మంచి కాయలండి, మంచి కాయలండి అని అంటారు. అక్కడ బంద రోడ్లో ఏంటయ్యి యాపిల్ కాయలు పెడతారు, దానిమ్మకాయలు పెడతారు, అవన్నీ పెడతారు, ఆ బొట్టల్లో పెడతారు. పెట్టి చూడండి చూడండి అని చెప్పేసేసి గబగబా వేసేస్తారు, మొత్తం వేసేస్తారు. దాంట్లో చూస్తే పైకి బాగానే ఉంటాయి, కానీ ఇంటికి వచ్చి కోసి చూస్తే లోపల విత్తనాలు చెడిపోయి ఉంటాయి, లోపల డాబులు ఉంటాయి. కనుక మన భక్తి అంతా కూడా పైకి దిగదిగలాడుతుంది, కానీ లోపలంతా కనుక ఇక్కడ ఏబు చూడండి నిర్దోషత్వం. ఆయన దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దృష్టికి నేను నీచుడును అని అంటాడు ఒక సందర్భంలో. నేను నోరెత్తనే కదా దేవుడితో మాట్లాడటానికి. ఎన్ని కష్టాలు అనుభవించాడండి, ఎంత పోగొట్టుకున్నాడండి. అక్కడికైనా దేవుణ్ణి ఏమన్నా అన్నాడా? అవునండి, ఏమల్లా. ఆ తర్వాత అసలు ఇంకా అన్నాడు, నేను వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, కానీ ఇప్పుడు ముఖాముఖిగా నీ మాటలు నేను వింటున్నాను కనుక నేను ఇప్పుడు నన్ను నేను అసహించుకొని, అప్పటికి అంత భక్తి చేసి అంత పోగొట్టుకొని అంత నీతిని కలిగి ఉండి అంత యథార్థతను కలిగి ఉండి ఏమన్నాడంటే, నన్ను నేను ఏమండి ఎంత చిన్న పని చేస్తేనే ఎంత గొప్పగా చెప్పుకుంటామో మనం. నీతిని యథార్థతను విడవక గట్టిగా పట్టుకున్నటువంటి ఏబు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను నేను అసహించుకుంటున్నాను అని పశ్చాత్తాపడుతున్నాను అని అంటాడు. చూడండి అక్కడ దేవుని దృష్టికి ఎలాగయ్యాడు.
నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆయనకి క్రొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అనుకున్న 10 మంది పిల్లలు అంటే మనం 10 మంది పిల్లల్ని కలిగిన వాళ్ళు ఎంత వయసులో ఉంటాం, ఎలా ఉంటాం చెప్పండి. మళ్ళీ 10 మంది పిల్లలు కన్నారంటే ఏమన్నా అట్లా పుట్టేశారా గమ్మున? 10 మంది ఒకే గర్భంలో పుట్టారా? 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు ఒకే గర్భంలో నుంచి 10 మంది పుట్టారా? అంతే కదండి. సంవత్సరం కారిపోతున్నా కానీ 10 సంవత్సరాలు కావాలి కదా. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అంటారు? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? పెద్దోళ్ళు అయిపోయారు కదా వాళ్ళు. ఎంత ఆశ్చర్యం! దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. కనుక నన్ను నేను అసహించుకుంటున్నాను, నీచుడిని అంటున్నాడు. అక్కడ నీచుడిని అంటున్నాడు 40 అధ్యాయంలో, 42 అధ్యాయంలో నన్ను నేను అసహించుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక నువ్వు చెప్తున్నావు పశ్చాత్తాపడుతున్నాను, దుమ్ములో ధూళిలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాడు. పిల్లరా, మరి అంత శ్రమ అనిపించినటువంటి చూడండి, అంత శ్రమ అనిపించినటువంటి ఏపు ఆయుధం ఎలాంటి ఆయుధం అండి? ఎలాంటి ఆయుధం? ఏ రోజైనా మనం చిన్న ఒక మాటని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం మాట అనలేకుండా ఉండలేకపోతున్నాం, మాట సహించలేకపోతా ఉండలేకపోతాం, అనకుండా ఉండలేదు, సహించలేకుండా ఉంటాం. మరి ఇంకా ఇప్పుడు ఏంటి, ఇది ఆయుధమా లేకపోతే ఎలా అండి? ఆకారానికి ఏదో కర్ర పుల్ల, వెల్లు పుల్ల లాంటి పుల్ల మన దగ్గర ఉంది, భక్తి. దాని ద్వారా మనం ఏం చేయించలేము. ఆ బెండు పుల్లతోటి ఏం కొడతామండి అపవాదిని? ఏమన్నా జయించగలుగుతామా? కాదు. కానీ భక్తులైనటువంటి వారు మరి వాళ్ళు ఎలాంటి ఆ శ్రేష్టమైనటువంటి వాటిని నిలబెట్టుకున్నారు. ప్రాణాలు సైతం కూడా వాళ్ళు ఇవ్వడానికి వెనకాడలేదు అని అంటే పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు ఖడ్గాలతో చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు, కొంతమంది కాల్చబడ్డానికి అప్పగించబడ్డారు. ఆ హెబ్రీ పత్రికలో రాయబడిన మాటలు అయితే అసలు ఎంత బలంగా ఉన్నాయి. మరి ఈనాటి క్రైస్తవత్వంలో మనకి ఏమన్నా కష్టం ఉందండి చెప్పండి. ఆనాడు మరి ఆ దినాల్లోని యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తే శిరసాలు పాలైపోయారు, వాళ్ళని కొరడాలతో కొట్టారు, ఖడ్గాలతో చంపారు, ఎన్నో బాధలు, చిత్రహింసలు చేశారు. ఈ దినాల్లో మనకు అలా ఉందా చెప్పండి? ఇక్కడ ఏమైనా ఉందా? స్వార్థ ప్రకటిస్తున్నా కానీ ఏమైనా ఉందా? మనం భక్తి చేస్తున్నా కానీ మనల్ని నువ్వేంటి భక్తి చేస్తున్నావు, ఏంటి యేసుప్రభుని గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తే తీసేస్తామని అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ రోజు ప్రార్థన చేస్తుంటే సింహాల బోధలు వేస్తానంటే వాళ్ళు భయపడ్డారా? మనం చెప్పండి. ప్రార్థనకి వెళ్తే మన ఎవరో ఒక దాంట్లో తెప్పించారు, మందిరంలో 100 మంది ఉన్నారంట. చిన్న యూట్యూబ్లోనే అక్కడ వచ్చింది, 100 మంది ఉన్నారంట. ఆ 100 మంది 2 ముసుగులు వేసుకొని వచ్చి ఏం చేశారంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాం, మీరు అనకుండా ఉంటే మీ అంతటా మీరు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు కాడు అని అంటే మీ ప్రాణాలు బ్రతికిస్తాం, మిమ్మల్ని చంపం అని అన్నాకే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 100 మందిలో 75 మంది వెళ్ళిపోయారట. 100 మందిలో 75 మంది వెళ్ళిపోయారు, 25 మంది మాత్రమే ఉన్నారు.
ఆ 25 మంది అంటే ఆ ప్రాణాలు పోయినా పర్వాలేదయా, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, చంపేసుకోండి అని వాళ్ళు నిలబడ్డారు. నీకు 25 మంది అని ఏదో యూట్యూబ్లో చెప్పాడు, కానీ జనరల్గా 2-3 కూడా ఉంటారో ఉండరో, మొత్తం తాటుగా ఏమైపోతారు, అంతా వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఆ ముసుగులు, ఆ వేషాలు, ఆ గన్నులన్నీ తీసి పక్కన పడేసేసి సంఘం అనేది ఇదేనండి నిజమైన సంఘం, వాళ్ళు కాదు సంఘం, ఈ సంఘం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నిలబడే వాళ్ళ మీద నా సంఘాన్ని కడతాను, కానీ ఇలా వచ్చేవాళ్ళ మీద నా సంఘం. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. నిజంగా చనిపోయినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉంటారనుకోండి, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులకి అప్పుడు ప్రభు ఏం చెప్పారు, ఒక శిష్యుడు వచ్చాడో లేదా, నాకు చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. శిష్యుడు మనం ఏమవుతాం, జాలి లేదా, ప్రేమ అసలు ప్రార్థన ఆపేసేయండి. కొంతమంది ఏమంటారంటే ప్రార్థన పెద్ద మనిషి చచ్చిపోయాడు, అక్కడ ఆపేవాళ్ళు లేరా, చెప్పండి అమ్మా, ఆపేవాళ్ళు లేరా? ప్రార్థన పెట్టాలా మనిషిని, మరి ఎట్లాగా ప్రార్థన ఆపాలా పెట్టాలా? మనం ఎటువంటి వెళ్తాం, ఎటు మాట మాట్లాడతాం. అదే ఏంటా బాబు, మా ఊరు పెద్దలు వస్తారు, ఆ పాస్టర్ ఏమంటే, పాస్టర్ ఏం చేస్తాడు బాబు, ఒక్కడే కదా అని చూడండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను అంటాడు. పాస్టర్ ఏం చేస్తాడు, మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఏమయ్యా ఆ మాత్రం జ్ఞానం లేదా, మనిషి చచ్చిపోయాడు ఉంటే వాళ్ళు తాగుపోతాడు, వాళ్ళు తాగి వచ్చి మాట్లాడతారు, జబర్దస్తి చేస్తారు. మనిషి చచ్చిపోవడం అంటే ఏం చేస్తున్నారు, ఆ మాత్రం ప్రార్థన పెడతారని ఆపోతుంది రేట. వెంటనే ఏం చేస్తారు, ఆపేస్తారు. కనుక యేసు ప్రభు ఏం చెప్పారు, ప్రభా నా తండ్రి చనిపోయాడని శిష్యుడు వచ్చాడు, వచ్చి నేను వెళ్ళి పాతిపెట్టి వస్తానయ్యా, పర్మిషన్ ఇమ్మని అడిగాడు. ఏమన్నాడు ప్రభు, మృతులు ప్రార్థన పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమని. చూడండి, ఇప్పుడు ఆ మాట ఎవరైనా మనం అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఆగుతారా? ఆ మెట్లోకి మనం అలా ఉంటుంది కనుక. కానీ భక్తి విధానాల్లో మనం ఎక్కడ ఎలా ఉంటున్నాం, మనం ఎలాగా తగ్గించుకోగలుగుతున్నాం, ఎలా స్థిరపడుతున్నాం. శ్రమ అనేది శ్రమను ఎలాంటి స్థితిలో మనం ఒక మాటను భరిస్తున్నామా, ఒక వ్యాధిని భరిస్తున్నామా, ఒక నిందను భరిస్తున్నామా, ఒక అవమానాన్ని భరిస్తున్నామా, ఏమన్నా భరిస్తున్నామా? భరించట్లేదు. కానీ ఎలాంటి కృపకాలంలో ఉన్నామంటే ఈ దినాల్లో దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఎంతో క్షేమంగా ఉన్నాం. యూదులందరినీ కూడా కోసేసి కొన్ని లక్షల మందిని చంపేసేసారు ఆ దినాల్లో. కానీ మనల్ని ఎవరు క్రైస్తవులైనందుకు ఎవరైనా చంపుతున్నారని ఎంత రెవల్యూషన్ నిరీక్షిస్తుంది. మనల్ని ఎవరన్నా చంపారంటే అయినా కానీ మొన్న ఏదో జరిగిందని అసలు ఎంత గొడవ జరిగింది. కానీ అలాంటి దినాల్లో ఈ దినాల్లో కూడా భక్తి చేయటం అనేది సాధ్యపడతల్లా మనిషికి. కనుక దేవుడు ఇక్కడ చూడండి, పేతురు చెప్పిన మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడి కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము
ఇక మీదట మనజాస్తులను అనుసరించి నడుచుకున్నాక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిక ఏమీ లేక ఉండును. అంటే ఆ శ్రమ అనుభవం కలిగినటువంటి వారికి ఇక పాపంతో జోలి లేదు, పాపం అనేది ఉండదు. అంటే మనజ ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆశలు ఏమీ ఉండవు. దేవుడు మరి ఆయన కృప మన పట్ల ఇచ్చాడు. మరి ఈ నెలలో ఈరోజు మన దగ్గర ఒక ఆయన చనిపోయాడు, మన ఊరు అక్కడ. అతన్ని మనం ఎంతో కోరాం ఈ స్థలానికి రమ్మని. దేవుడు కనికరిస్తాడేమో. అతని ఇంటికి కూడా చాలాసార్లు వెళ్ళాం, స్వార్థం తీసుకెళ్ళాం. మన రీసెంట్గా ఈ మధ్య కూడా ఈ నెలలోనే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళి అతన్ని నీ పాపాలన్నా ఒప్పుకోయా నువ్వు ఇక్కడ అని చెప్పేసి ఆ బెడ్ మీదే ఆయన పాపాలు ఒప్పించారు. ఆ పాపాలు ఒప్పించి నూనె రాసి ప్రార్థన చేసి పాపాలు ఒప్పించి నేను వచ్చాను. ఇది నా మనసుకి ఏమని ప్రేరేపించిందని ఎప్పటికైనా చనిపోతాడు. అయితే మృతుల్లో నుంచి లేపగలిగిన శక్తి దేవునికి లేదా? ఉంది. కానీ అలాంటి విశ్వాసము వాళ్ళకున్నా? కనీసం మరి ఆ తల్లికైనా ఆ భార్యకైనా అలాంటి విశ్వాసం ఉందా? వాళ్ళిద్దరిలో కూడా కనపడలేదు. కానీ దేవుడు ఒకవేళ అతన్ని క్షమించవచ్చునేమో అనే విశ్వాసంతో మనం వెళుతున్నాం. ఇప్పుడు మనకేంటంటే విశ్వాసం ఏంటంటే ఏదైనా మనకి ప్రభుని అడిగితే ఇస్తాడనే నమ్మకం, విశ్వాసంతో మనం వెళ్తున్నాం. అయితే మన నమ్మకం ఏంటి? అక్కడ అతను చివరి గడియల్లో ఉన్నాడు కనుక, పాపం చేసిన వాడే కనుక ఆ పాపాన్ని క్షమించటానికి ఆయన కృప చూపిస్తే, ఒకవేళ ఆయన బ్రతిమలాడుకుంటే ఒకవేళ విడుదల ఇస్తాడేమో అని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. అయితే ఒప్పుకున్న దాన్ని బట్టి ప్రార్థన చేసి వస్తుంది. ఆ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అయ్యా నాకు ప్రార్థన చేయండి అంటారు కదా. బెడ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వరుసగా ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమంటే సరే పక్కన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన అడిగాను, నువ్వు చేసిన పాపాలు నీకు గుర్తున్నాయంటే వెంటనే ఏడవటం మొదలెట్టాడు. నీ పాపాలు ఒప్పుకుంటావా, నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటావా అంటే వెంటనే కళ్ళ నీళ్ళు పెట్టేసేసాడు. ఆ పాపాలను ఒప్పుకోయ్యా, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేసేసి నేను వచ్చేసాను. ఇంకా చాలా మంది మాకు ప్రార్థన చేయండి అని అన్నారు, కానీ నేను వచ్చేసాను. ఎందుకంటే అక్కడ ఒక అలవాటు ఉంది ఏంటంటే, హాస్పిటల్లో ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తూ ఉంటారు. బెడ్కి వెళ్ళి ప్రార్థన చేసి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో కొంత డబ్బులు ఇస్తామంటే తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి స్వస్థ వారం ఉందా? ఏదైనా దేవుడిచ్చిన వరంతో మనం వెళ్ళాలి, కానీ మనంతటా మనం వెళితే ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది. దేవుడు ఆ వరం ఇస్తేనే స్వస్థపరచడానికి వెళ్ళు, నువ్వు స్వస్థపరచు అని అంటే స్వస్థపరచాలి. పౌలుని నేను ఎరుగుతాను, యేసుక్రీస్తు ప్రభు నేను ఎరుగుతాను, కానీ వీళ్ళేం చేస్తున్నారు, ఆ పేరును బట్టి ఆ దెయ్యాల మీద, ఆ దెయ్యాలు వచ్చి ఎవరి మీద పడ్డాయి, ఎవరైతే ప్రార్థన చేసి వాళ్ళ మీద పడి వాళ్ళు నష్టపరిచినాయి. కనుక మనం జాగ్రత్తగా దేవుడు కృపనిచ్చినప్పుడు ఆ పాపాలు ఒప్పుకో. ఎవరైనా చెప్పేది నాకు వచ్చి చెప్తావేంటి నువ్వు అలా అనలేదు. పాపాలు ఒప్పుకున్నాడు అంతటితో. ఆ తర్వాత నువ్వు 100 మంది బంధువులు రాని, ఆర్భాటంతో రాని, ఏర్పాటంతో రాని ఆ వ్యక్తిని ఆ పాపంలోనే ఉంచి చనిపోయినటువంటి విధానంలో కాకుండా పాపం నుంచి బయటికి వచ్చిన తర్వాత చనిపోయాడు అని అంటే
అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. పాపం నుంచి బయటకు వచ్చాడు కనుక నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. తర్వాత నువ్వు ఆర్భాటంగా ఎన్ని చేసినా ప్రయోజనం ఏముంది? ఎన్ని చేసినా ప్రయోజనం ఏమీ లేదు. ఈ మాసంలో ముగ్గురు దగ్గరికి వెళ్ళారండి హాస్పిటల్. ఒక వ్యక్తి దగ్గరికి ఇంటికి వెళ్ళారు. ఎక్కడ పొన్నూరు దగ్గర ఒక ఊరు. ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఖమ్మం వెళ్ళాను తెలుసా మీకు? ఫస్ట్ తారీఖున ఖమ్మం వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఆ తెల్లారే అక్కడికి వెళ్ళాను. తీసుకెళ్ళాను. నా మనసు కూడా ప్రేరేపిస్తుంది వెళ్ళమని. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమెతో కూర్చొని మాట్లాడటానికి ఒక స్త్రీ అనమాట. మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళని బయటికి వెళ్ళిపోయారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడి చెప్పిన మాట ఏంటంటే, నేను ఘోరమైన ఆమె చేసిన పాపాలు చెప్పేస్తున్నాను. అలాగా చెప్పిన తర్వాత ఆమె వరకు ప్రార్థన చేశాము. ఆ తర్వాత వాళ్ళందరినీ పిలిచి నిలబెట్టి అందరూ ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేశాం. మూడో రోజు చనిపోయింది. పాపాలు చివరి క్షణంలో కూడా దేవుడు క్షమించడానికి ఆయన కృప చూపించే దేవుడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తాం. ఆ విధానం లేకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ ఎంత చేసినా కానీ ప్రయోజనం ఏమి లేదు. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిందే నువ్వు పాటని. అక్కడి నుంచి రెండవ శనివారం మరలా ఇప్పుడు ఆఖరి రోజు ఫస్ట్ తారీఖు, రెండవ శనివారం మధ్య 12-13 తారీఖులు రెండవ శనివారం నూజివీడు వెళ్తుంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక వ్యక్తి సూర్యరావుపేట దగ్గరలో ఊరు ఆయన తీసుకెళ్ళిపోమన్నారు. అప్పుడు నేను వెళ్తుంటే ఎక్కడికి నూజివీడు వెళ్తున్నాం రెండో శనివారం. వెంటనే అక్కడికి వెళ్ళి పెద్ద గురించి పర్మిషన్ తీసుకొని అయ్యగారు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారంట. పెద్ద గురించి మరలా కొంచెం అంటే పెద్ద గురించి కూడా ఏముందంటే అంకులు నా కారు ఎక్కడికి వెళ్దామని వెంటనే అసలు దేవుని ఏర్పాటు అయితే అన్ని సమకూర్చబడతాయి. నేను అదే అనుకున్నాను. వెంటనే అన్ని సమకూర్చబడ్డాయి. వెంటనే వెళ్ళిపోయి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయన దగ్గర బాడీ అది చనిపోలేదు, బయటకు వచ్చారు, తీసుకొచ్చారు. అదేంటి వెంటిలేటర్స్ మీద ఉన్నాయి. వచ్చిన తర్వాత ఆయనకి ప్రార్థన చేసి వాళ్ళంతా పక్కా హిందూ, అంతా పక్కా హిందూ. వాళ్ళు చూస్తుంటేనే రౌండ్లో నిలబడ్డారు, కానీ ఏమన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆత్మల దేవునికి అప్పగిస్తున్నానని చెప్పేసి దేవునికి అప్పగించి వాళ్ళ పాపాలు నేను ఒప్పుకొని విధానంలో ఒప్పుకొని దేవాని ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి అప్పగించేసి రెండో రోజు చనిపోయాడు. సరిపోగాలి మళ్ళీ ఇక్కడికి కోరించిన అంకులు కంపల్సరీ రావాల్సిందే అని అంటే ఆ సండే వస్తే సండే అట్టించట్టే వెళ్ళిపోయారు. సండే అయిపోయినాక సోమవారం అక్కడ చూసుకొని ఆ సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు చూశారు కదా, సాయంత్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్ళి ప్రార్థన జరుపుకొని ఇక్కడికి వచ్చారు. వర్షం, ఫుల్ వర్షం. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత, మానవుడికి ఎలాంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. శ్రమ పడకుండానే ఏం పడకుండానే లాస్ట్కి ఏమైపోతుందండి, ప్రభా నేను పాపి నాయన నన్ను క్షమించు, ఈ రాజ్యంలో నన్ను చేర్చుకోమని పశ్చాత్తాపడితే ఎంత జాలి గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. అలాంటి నిరీక్షణ మన ప్రభునందు నిరీక్షణ మనకు కలదు. కనుక ఈ ఆర్భాటాలన్నీ చేయకపోతే ఏమంటే మనం శత్రువు అయిపోతాం. అవునండి, ఇవన్నీ చేయకపోతే ఎలా ఉంటుంది వాళ్ళకి? లోకస్తులకి ఎలా ఉంటుందండి? అమ్మా ఎలా ఉంటుంది? ఇప్పుడు
ఇదే మంచి పని, అదే మంచి పని. జనరల్గా వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. కానీ లోకం చూసేది ఏంటి? పై వేషాలు. కానీ దేవుడు చూసేది ఏంటి? అంతరంగాన్ని, హృదయాన్ని. ఆ పాపాలని ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ పాపాలను ఏమైనా తీసేసుకుంటారా? దేవుడు ఇచ్చిన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి ఆయుధము మీరు శరీరమందు ధరించుకోండి అన్న. ప్రభు గురించి మనం తెలుసుకుంటున్నాం. కానీ కొన్ని విషయాలు మనం వచ్చినప్పుడు ఇది నా మీదకి వస్తున్న ఫైట్, దీన్ని నేనేం చేయాలి? జయించాలంటే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి, నోరు తెరవకుండా ఉండాలి. తెలిసే విధానంలో నోరు తెరవండి. తెరవకుండా నీ నోరు తెరిస్తే ఏమవుతుందంటే మంచోళ్ళని పాడు చేస్తున్నావు. చెడ్డ మాటలు నీ నోటి నుంచి పలుకుతున్నాయి, మంచోళ్ళని పాడు చేస్తున్నావు. తెలిసే విధానంలో నోరు తెరవాలి. తెరవకపోతే నోరు మౌనంగా ఉంటున్నాడు. కనుక దేవుడు తన ప్రాణం నుంచి రక్షించుకున్నటువంటి ఒక వ్యక్తి నీ నోటి మాటను బట్టి పాడైపోతే, అందుకని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మౌనంగా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మనస్సు కూడా. కనుక ఏ విషయంలో కూడా, ఎవరి విషయంలో కూడా నోరు తెరిచి జాలి పదమే, కృతజ్ఞత వచనమే వచ్చించాలి తప్ప వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి పలకకూడదు అని రాయబడింది దేవుని వాక్యం. కనుక మన దేవుని వారం. మనకి పొద్దున జూమ్లో దాని గురించి మాట్లాడింది, అంటే అపరంజమ్మ మాట్లాడినప్పుడు ఏమో శరీరములో అవయవాలు అందరం కూడా, మనమందరం కూడా శరీరంలో అవయవాలుగా ఉన్నాం. ఒక సంఘములో అవయవాలు ఎలా ఉంటాయో, అందులో చిన్న పెద్ద అనేది, హెచ్చు తక్కువ అనేది ఏం లేదు. అందుకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. శరీరంలో అవయవాలన్నీ కూడా మనమై ఉన్నాం. బైబిల్లో రాయబడిన మాట కదా. కనుక అందులో ఏ అవయవం అయినా సరే, ఏదైనా సరే, చిన్న అవయవం అయినా సరే శరీరంలో అతుకుబడి ఉందిగా, మనం తక్కువ చేయడానికి వీల్లేదు అని బైబిల్ చెప్తుంది. కనుక మనం ఏం చేస్తాం? సో ఆ నిజమైనటువంటి ఆ రిపెంటెన్స్, నిజమైనటువంటి క్రిస్టియానిటీలో, నిజమైనటువంటి వెంబడింపులో ఎలా ఉంటుందంటే అదే మనం కలిగిన వారంగా ఉంటాం. ఆ మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడు ఒకే శిరస్సుకి ఈ యొక్క దేహము అతికిన దేహముగా శిరస్సు క్రీస్తు అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తు ద్వారా మనము నడిపించబడతా ఉన్నప్పుడు శరీరంలో అవయవాలన్నీ ఒకటే. మనం ఏదైనా కూడా, చిన్నైనా పెద్దయినా, ముందు మారుమనసు పొందినా తర్వాత మారుమనసు పొందినా, ఉన్నతమైనటువంటి వ్యక్తిమైనా, ఏ వ్యక్తి అయినా, ఎప్పుడైనా సరే మనం ఎలా ఉంటాం? ఆయన బిడ్డలుగానే ఉంటాం. వారి సామర్థ్యమును బట్టి పొద్దున చెప్పిన మాట, వారి సామర్థ్యమును బట్టి తలాంతులు ఇవ్వబడ్డాయి. యజమానుడు ఏం చేశాడు? 5 తలాంతులు వాళ్ళకెందుకు 5 ఇచ్చావు, నాకెందుకు 1 ఇచ్చావు అని అర్థం కాదు. సామర్థ్యం, నువ్వు చేయగలిగిన సామర్థ్యం, నీకు ఏ పని కేటాయింపబడుతుందో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండమని దేవుని వాక్యం ఆ మాట హెచ్చరిక చేశారు. నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే, నాకు ఈ పని ఏంటి, నేను నా స్టేజీ ఇది కదా, నాకు ఈ పని ఏంటి అని కాదు. నీకు ఏ పని అప్పగింపబడిందో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే
ఫలితాన్ని నీవు అందుకని సామర్థ్యం బట్టి 5, 2 తలాంతులు ఇస్తే 1 ఇచ్చినటువంటి వ్యక్తి 10 పెట్టాడు. 2కు 2 సంపాదించిన ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడయ్యాడు. 5కు 5 సంపాదించిన వాడు నమ్మకమైన దాసుడయ్యాడు. చెడ్డ దాసుడు ఏం పని చేయదు. సోమరాళ్ళకి అన్నీ ఎక్కువ మాటలు వస్తూ ఉంటాయి. ఏ పని చేయని వాళ్ళకి ఎక్కువ మాటలు అలాగే కొన్ని విషయాల్లో మనం నేర్చుకుంటున్నాం. మౌనంగా ఉండడం నేర్చుకుంటున్నాం. ఎవరైనా సరే లోకం ఎంత గొంతెత్తి మాట్లాడినా కానీ లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులైన మనం మౌనంగా ఉండడం అనేది మనకి అదే ఆయుధం అనుకోండి. అదే ఆయుధం అనుకోండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనస్సును మీరు ఆయుధముగా రోజుకు రాసుకోండి ఒకసారి. ఎన్ని మాటలు మౌనంగా ఉన్నావో, మాట్లాడాల్సిన మాటలు ఎన్ని మాటలు మౌనంగా ఉన్నావు, ఎన్ని మాటలు మాట్లాడాము. ఈ ఆయుధం ముందు ధరించుకుంటే జయశీలం కాదు, జయాన్ని చూస్తాం. కనుక పౌలు కూడా అలాగా ఎంత ఆయన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికను సంపాదించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు, ఆయన చూడలేదు, శిష్యులు చూశారు కానీ మనం చూడలేదు. వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఆ పోలికను సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడంటే, ఎంత ప్రయాసపడ్డాడంటే, ఆ ప్రయాసలో ప్రాణం కూడా చాలామంది కొన్ని పనులు చేస్తామంటే వాళ్ళే మర్చిపోతారు అన్నట్టుగా పనిచేస్తారు కదండి. వాళ్ళే మర్చిపోయేటట్టుగా పనిచేస్తారు. భక్తి చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలను కూడా అది పెట్టేసేది. అవి అన్నదగినవి కాదు అని వాళ్ళు అలాగా శ్రమను ఆయుధముగా ధరించుకొని లోకాన్ని జయించారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని అందరినీ కూడా దేవుడు ఒక సాధనంగా, శరీరంలో ఒక అభయముగా వాడుకోవడానికి దేవుడు రక్షించుకున్నాడు. సోమరులుగా ఉంచడానికి కాదు. ఆ దాంట్లోనే, ఆ నమ్మకంలోనే, ఆ చిన్న దాంట్లోనే నేను ఒక సాక్షిగా పెడతాడు దేవుడు. అదే ఆ చిన్న దాంట్లోనే, నీకు అప్పగించిన పనిలోనే, ఆ చిన్న దాంట్లోనే ఒక సాక్షిగా నిలబెడతాడు, చూపిస్తాడు దేవుడు. ఏబులాంటి ధనవంతులు మనం కాకపోవచ్చు. పురిటివాడిలాగా మనం ఒకవేళ భిక్షగాడిలాగా ఒక ఏబును వాడుకున్నాడు దేవుడు. త్రోపక్కన పడి ఉన్న గుడ్డి భిక్షకుడిని కూడా వాడుకున్నాడు. వెంబడించాడా లేదా? సాక్షి. అలాగనే మనం దేనికైనా కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొని వాడుకొని ఇచ్చే వారికి మనం వారసులుగా ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రీస్తు శరీరమందు శ్రమను ఆయుధముగా ధరించుకున్నట్టుగా దేవుడు వాక్యాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తున్నటువంటి మాట, ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ధనవంతుడైన